మంకీ పాక్స్ కరోనా తర్వాత ప్రపంచాన్ని వణికిస్తున్న మరో భయంకరమైన వైరస్. చీకటి ఖండమైన ఆఫ్రికాలో పురుడు పోసుకున్న ఈ వైరస్ క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. కాగా సొంత గడ్డైన ఆఫ్రికాను మాత్రం ముప్పుతిప్పలు పెడుతోంది ఈ మంకీ పాక్స్. ఈ వ్యాధి ధాటికి ఇప్పటి వరకు 1100 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మంకీ పాక్స్ వ్యాధి దేశ సరిహద్దుల వెంబడి వ్యాప్తి చెందుతూ ఉండటంతో వ్యాధులకు తగ్గట్టుగా నిర్ధారణ కిట్లు లేకపోవడం వల్లే ఈ వ్యాధిని అరికట్టలేకపోతున్నట్లు అక్కడి వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటికే ఆఫ్రికాలో WHO హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అసలు మంకీ పాక్స్ అంటే ఏంటి, దీనికి ఆ పేరు ఎలా వచ్చింది అని ప్రశ్న వస్తుంది కదూ. అయితే ఆగండి, అక్కడికే వస్తున్నా. చీకటి ఖండంగా పిలువబడే ఆఫ్రికాలో ఈ వైరస్ పుట్టింది. అక్కడి వన్యప్రాణుల నుంచి మంకీ పాక్స్ వైరస్ తొలుత బయటపడింది. ఇక 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ మంకీ పాక్స్ ఉన్నట్లు గుర్తించారు. తొలుత కోతుల్లో సోకడంతో ఈ వైరస్ మంకీ పాక్స్ అని పేరు వచ్చింది. 1970లో మనుషుల్లో మొదటిసారి మంకీ పాక్స్ కనిపించింది. అంటే దాదాపు ఈ వైరస్ కోతుల నుంచి మనిషికి సోకడానికి 12 సంవత్సరాల సమయం పట్టింది. మంకీ పాక్స్ వ్యాధికి కారణమైన ఈ మంకీ పాక్స్ వైరస్ MPV లేదా MPXV అనేది డబుల్ స్ట్రాండెడ్ DNA జెనెటిక్ వైరస్. అనగా ఇది మానవులు, ఇతర జంతువులలో ఈ వ్యాధికి కారణమవుతుంది. ఇది పోక్స్విరైడ్ కుటుంబంలో ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినది. వేరియోలా, కౌపాక్స్, వ్యాక్సినియా వైరస్లను కలిగి ఉన్న మానవ ఆర్థోపాక్స్ వైరస్లలో ఇది ఒకటి. అయితే ఇది మశూచికి కారణమయ్యే వేరియోలా వైరస్ కు ప్రత్యక్షంగా సంబంధించినది కాదు. మంకీ పాక్స్ వ్యాధి మశూచిని పోలి ఉంటుంది, కానీ అది మాత్రం మంకీ పాక్స్యే. ఈ వ్యాధి సోకితే శరీరం నిండా దద్దుర్లు ఉంటాయి. అయినా కూడా కరోనా వైరస్ కన్నా అంత ప్రాణాంతకమైతే కాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితులు అలా కనిపించడం లేదు. ఈ వ్యాధి బారిన పడిన 3 నుంచి 10% వరకు మంది మరణించే అవకాశం ఉందని WHO వెల్లడించింది. ఈ వైరస్ మనుషులకు ఎలా సోకుతుంది? ఈ వైరస్ సోకితే ప్రధాన లక్షణాలేంటి? ఈ వైరస్ కు టీకా అందుబాటులో ఉందా? ఈ వైరస్ ను అరికట్టడం ఎలా? ఈ మంకీ పాక్స్ వైరస్ సంక్రమణానికి గురైన జంతువులకు గానీ మనుషులకు గానీ సన్నిహితంగా మెలిగినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా ఉమ్మి, మూత్రం వంటి శరీర స్రావాలను తగ్గినప్పుడు, ఇంకా చర్మం గీసుకుపోయినప్పుడు, గాయాలు, పుండ్ల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. 10 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు ఈ వైరస్ చాలా తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందుతుంది. మంకీ పాక్స్ వైరస్ ఒక మనిషికి సోకిందా లేదా అని తెలుసుకోవడం ఎలా? ఒక వ్యక్తి పదే అలసట, చర్మంపై రుద్దడం గాని, తీవ్రంగా జ్వరం రావడం గాని, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, ఆకలి లేకపోవడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు వస్తాయి. ఇంకా తీవ్రంగా అయితే ఛాతిపై దద్దుర్లు, పొట్ట భాగంలో వీపు, అరచేతులపై, అరికాళ్లపై పొక్కులు ఏర్పడతాయి. ఈ వైరస్ తీవ్రత ఎక్కువైనట్లు తెలుసుకోవడం ఎలా అంటే, వ్యాధి సోకిన వ్యక్తిపై పెద్ద గుండ్ల రూపంలో దద్దుర్లు వచ్చి వాటి నిండా చీము పడుతుంది. ఆ క్షణంలో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో సహా వైరస్ సోకిన వ్యక్తికి దూరంగా ఉండడం ఉత్తమం. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కు ప్రత్యేకించి అంటూ ఏమీ లేదు. వ్యాధి సోకిన వ్యక్తికి వైద్యులు యాంటీవైరల్ డ్రగ్స్ ఇచ్చి వాడమంటారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు టెక్నాలజీలో ముందున్నప్పటికీ ఆఫ్రికా ఖండంలో మాత్రం ఇప్పటికీ ఇంకా ఏం అభివృద్ధి జరగలేదు. కనీసం విద్య లేకపోయినా వైద్యమైనా ఇంకా అక్కడ లేకపోవడం గమనార్హం. దీంతో ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికీ ప్రతి 10 మందిలో ఈ వ్యాధితో చనిపోతూనే ఉన్నారు. ఈ వైరస్ పుట్టి ఇన్నేళ్లు అవుతున్నా ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ మంకీ పాక్స్ కు టీకా కనిపెట్టలేకపోయింది. ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే ఒకటే మార్గం, వ్యాధి సోకిన వ్యక్తికి దూరంగా ఉండడం. కోవిడ్-19తో ప్రపంచం పాటించిన మాస్కులు ధరించాలి, చీటికి మాటికి చేతులు కలపడం, ఆలింగనాలు చేసుకోవడం వంటివి మానుకోవాలి. ఈ పనులు అన్నీ చేస్తే ప్రస్తుతానికి నిర్ధారించినట్లే. లేదంటే వైరస్ బారిన పడి అందరం మృత్యు ఒడిలోకి వెళ్తున్నట్టే ఉంటుంది. ఈ వైరస్ తో భారత్ కు ముప్పుందా లేదా? ఇండియాలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు. ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో నిర్ధారణ. ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ. ఇండియాలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. భారత ఆరోగ్య శాఖ దేశ ప్రజలకు ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం ఈ మంకీ పాక్స్ ప్రమాదకర వేరియంట్ కాదని, పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లే 2 రకంగా తేలిందని స్పష్టం చేసింది. కాగా ఈ వైరస్ ఢిల్లీలో ఇతర వ్యక్తుల్లో మంకీ పాక్స్ లక్షణాలు గుర్తించారు. ఈ నిర్ధారణ పరీక్షల్లో 2 ఆఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి మంకీ పాక్స్ సోకినట్లుగా తేలింది. ఆ బాధితుడిని ఐసోలేషన్లో ఉంచి నమూనాలు సేకరించామని, ఎంపాక్స్ గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.
రాదు రాదు అనుకున్న మంకీ పాక్స్ కూడా దేశంలోకి ప్రవేశించింది. ఎక్కడో సముద్రాల అవతల ఉన్న ఆఫ్రికా దేశాల్లో ఉన్న ఈ మంకీ పాక్స్ ఇండియాలోనూ అడుగుపెట్టింది. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ వ్యాధి క్రమంగా దేశాలు దాటడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ వ్యాధి ఆఫ్రికానే కాకుండా ప్రపంచ దేశాలకు సోకింది. అందులో భారత్, పాకిస్తాన్ సైతం ఉన్నాయి. ప్రస్తుతం ఈ వైరస్ ఇండియాలోనూ కలకలం సృష్టిస్తోంది. వైరస్ కట్టడికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. అనుమానితులకు పరీక్షలు నిర్వహించాలని, వారి కాంటాక్ట్ లిస్ట్ తయారు చేయాలని సూచించింది. WHO నివేదిక ప్రకారం జనవరి 2022 నుంచి ఆగస్టు 2024 వరకు 120 దేశాలకు మంకీపాక్స్ వైరస్ వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,00,000 కేసులు నమోదు కాగా 220 మరణాలు నమోదయ్యాయి. ఇది కేవలం ఆఫ్రికా దేశాల్లో 1,100 మందిని బలి తీసుకుంది ఈ వ్యాధి. మరోసారి లాక్డౌన్ తప్పదా? రాబోయే రోజుల్లో భారత్లో ఈ వైరస్ క్రమంగా రాష్ట్రాలకు విస్తరిస్తే తప్పనిసరిగా లాక్డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈసారి ఈ ప్రాణాంతక వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వద్దని, అవసరమైతే ఇంట్లో కుటుంబ సభ్యులంతా తప్పక మాస్కులు ధరించాలని సూచిస్తోంది. ఏది ఏమైనా బయట నుంచి అంటే ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులతో కాస్త జాగ్రత్తగా ఉండాలని, వారి ఆరోగ్య పరిస్థితుల్లో ఏదైనా అనుమానం ఉంటే ముందు జాగ్రత్తగా వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి.